13 అక్షరాలతో సమర్థరామదాసు గారు నిర్ణయం చేసి అంతటా కూడా వ్యాప్తి చేయడానికి కారణం అది. అందుకే శంకరుడే స్వామి హనుమగా వచ్చారు. అందుచేతనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8గా పైకి కనపడేటట్టుగా ఉండేటటువంటి రూపాలు అన్నీ శివుడివే. ఆ 8 తప్ప ఇంక 9 ఉండదు. అదే ఒకటి పృథివీ స్వరూపం భూమి, రెండవది నీరు, మూడవది ఆకాశం, నాలుగవది గాలి, 5వది నిప్పు, 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 యజమాని. యజమాని అంటే నేను నేను అంటుంటానే ఇలా చూపించి లోపల ఉన్నటువంటి జీవుడు యజమాని. ఆ యజమానితో కలిపి 8 శివస్వరూపాలే. అందుకే ఈ పృథివీ అంతా కలిపి ఒక లింగస్వరూపాన్ని ధరిస్తే చూడాలి అనుకుంటే కాంచీపురం పెడతారు. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం. అందుకే జంబుకేశ్వరంలో ఉన్నటువంటి లింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంది, కానీ అది ఎవ్వరి మీద చల్లరు, బిందెలో పట్టి పక్కన పోసేస్తారు. జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. అగ్నిహోత్రమేమీ లింగంగా ఉండదు, కానీ బయట వాతావరణానికి మీరు గడప దాటి అంతరాలయంలోకి వెడితే ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది. అరుణాచలం అంతరాలయం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, బాహ్యంలో అగ్ని, ఆంతరమునందు జ్ఞానాగ్ని. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే అది బాగా స్పష్టంగా అర్థం అవడం కోసం ఏం చేస్తారంటే శివలింగానికి ఇవుతల 2 దీపాలు వెలుగుతుంటాయి. పైన ఒక దీపం వెలుగుతుంది, కింద ఒక దీపం వెలుగుతుంది. కింద వెలుగుతున్న దీపం ఇలా ఇలా కదలదు, పైన వెలుగుతున్న దీపం మాత్రం ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, కానీ నిధనం అవ్వదు. ఇలా ఇలా కదలడానికి కారణం గాలి వస్తూ ఉంటుంది. ఆ వాయువే లింగస్వరూపం. శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. అక్కడ లింగాన్ని ఎవ్వరూ ముట్టుకోరు. ప్రధానార్చకులు కూడా ఆ లింగస్వరూపానికి పెట్టబడినటువంటి ఆ నవగ్రహ కవచాన్ని తీసేస్తారు వచ్చి, అది కూడా ముట్టుకోకుండా తీస్తారు తప్ప లింగాన్ని ఎవ్వరూ ముట్టుకుని అక్కడ ఆరాధన చేయరు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం, ఇక చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కూడా లింగస్వరూపాలే. ఇందులో వాయువు శివస్వరూపం. అందుకే ఆ వాయువు యొక్క కుమారుడే హనుమ, పవనసూతి అంటారు. ఆ కారణం చేతనే ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తత్వతః అభేదం. అందుచేత శివుడొకడు, హనుమ ఒకరు కాదు. హనుమయే శివుడు, శివుడే హనుమ. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ కేవలము మంగళమే ఉంటుంది, ఇక అమంగళం ఉండే అవకాశం ఉండదు, అశుభం ఉండే అవకాశం ఉండదు. అందుకే హనుమ యొక్క రూపాన్ని ఎక్కడ చెప్పినా వాల్మీకి మహర్షి కొన్ని రహస్యాల్ని దాచి చెప్తూ ఉంటారు. ఆయన పైకి వానర స్వరూపం, ఆయనంతటి సుందరాతి సుందరుడు ఇంకొకడు లేడు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి? అది అందంగా ఉండడం సౌందర్యం కాదు, మనకి నిరంతరము క్షేమకరమైనదేదో అది సౌందర్యం. నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉందని మీరు దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా? సింహం నోరు విప్పి గర్జించిందనుకోండి, చాలా బాగుంటుంది, కానీ దాని నోట్లో చేయి పెట్టగలరా? దానికి ఎదురు వెళ్ళగలరా? కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు. ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో అది సౌందర్యం. అమ్మ సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందంగా ఉంటుందని కాదు. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్యలహరి అన్నారు. ఎందుకు అమ్మ సౌందర్యం అంటే అమ్మ ఎప్పుడూ రక్షణకారకమే. ఎంత పెద్దదైపోనివ్వండి, అమ్మ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే అమ్మ సౌందర్యం, తండ్రి సౌందర్యం, గురువు సౌందర్యం తప్ప
లోకంలో కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యాలు కాదు. హనుమ సుందరాతి సుందరుడు. ఏ కారణం చేత? మీరు ఆయన రూపాన్ని ఒక్కసారి చూసి ఆయన ముఖం వంక చూడండి, ఆయన చేతుల వంక చూడండి, ఆయన పాదాల వంక చూడండి, తెలిసో తెలియకో ఆయన చుట్టూ తిరగండి, ఆయన పేరు చెప్పండి. ఆయన చేసే పని ఏమిటి అంటే వెంటనే రక్షణ కల్పిస్తారు. దేని నుండి రక్షణ? ఉపద్రవం నుంచి రక్షణ ఇస్తారు. ఉపద్రవం అంటే ఒక్కడితో పోవచ్చు, లేదా అది ఊళ్ళని తుడిచిపెట్టేది కావచ్చు. ఇంతటి ప్రమాదాన్ని తప్పించి ఆపగలిగినటువంటి శక్తివంతుడెవరు అంటే హనుమ ఒక్కరే. అందుకే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన గురించి చెప్పేటటువంటి తత్వం మారిపోతుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలగలిసినటువంటి రూపం పరబ్రహ్మమై ఉంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం. తరుణార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటారు. శాంతం పరమశాంతమూర్తి అయి ఉంటారు. రామదూతం నమామ్యహం. ఇది హనుమ విషయంలో చమత్కారం. సాధారణంగా అంత పరబ్రహ్మస్వరూపంగా నిలబడినటువంటి వాడు స్తోత్రం చెయ్యబడతాడు తప్ప వేరొకరికి దూతగా ఉన్నాడు అని చెప్పరు. కానీ ఇంతటి గొప్ప అనుగ్రహశాలి అయ్యుండి కూడా తాను రామదూతగా, సుగ్రీవ సచివుడిగా, పవన తనయుడిగా, వానరసేనాధిపతిగా, వానర నాయకుడిగా కీర్తింపబడుతుంటాడాయన. అందుకే తులసీదాస్ గారు ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ప్రార్థనా శ్లోకంలో హనుమ గురించి ఒక అద్భుతమైన మాట వాడారు. ఆయన గురించి చెప్తూ అంటారు, రఘువరవరదూతం వాతజాతం నమామి అన్నారు. వాతజాతం అంటే వాయువు యొక్క కుమారుడు, నమామి నమస్కరించుతున్నాను. రఘువరవరదూతం అన్నారు. దానికి పాఠాంతరం ఉంది, ఇంకొకలా కూడా పిలుస్తూ ఉంటారు. రఘువర ప్రియభక్తం అంటూ ఉంటారు. కానీ రఘువర ప్రియదూతం రామచంద్రమూర్తి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దూత. కోరి కోరి ఆయన పంపించారు. రామచంద్రమూర్తి జీవితం మొత్తం మీద పరిపాలకుడుగా ఎందరో దూతల్ని పంపించారు. కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కోరి కోరి ఈయనే సమర్థుడు అని ఆయన పంపించినటువంటిది ఎవరిని అంటే కేవలంగా స్వామి హనుమని ఒక్కరినే అలా పంపించారు. అందుకే రఘువర ప్రియ దూతం, అంత గొప్ప దూత. రామదూతం నమామ్యహం. వేరొకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం, ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం, హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించరు, రామనామం చెప్తే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. తనని పొగిడితే కాదు, రాముణ్ణి పొగిడితే చాలు పరవశించిపోతారంతే. మీరు చూడండి, శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు? సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు. మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభం అవుతుంది. తర్వాత వెడతారు, రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు. కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్ళి బ్రతకడానికి కూడా భయపడిపోయి తన భార్య రుమని తాను బ్రతికుండగా తన అన్నగారైనటువంటి వాలి భార్యగా అనుభవిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేక కేవలం 4 మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, వాలి సంహరింపబడ్డాడు, మళ్ళీ తన భార్య తనకి దక్కింది. హనుమ మొట్టమొదట కనపడతారు, తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది. తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్ళి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి చచ్చిపోదామనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల. అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలి ఒడ్డుకు వచ్చారు. సుగ్రీవుడిచ్చినటువంటి సమయం దాటిపోయింది.
వెనక్కి వెడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు. మళ్ళీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు. సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు. మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళిన తరువాత లంకాపట్టణంలోకి కాంచనలంకలోకి వెళ్ళిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో, ఇంద్రజిత్ సంహారం జరగడంలో, సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి. ఒకప్పుడు 67 కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు. 67 కోట్ల మంది. రామాయణంలోనే ఉంది ఆ విషయం. అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు. 67 కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు. ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి. ఆయన వలన మళ్ళీ ఇంతమంది బతికారు. తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. 14 ఏళ్లు పూర్తయిపోయిందా భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సరయూ నదిలో ప్రవేశిస్తాడు, ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ప్రతిజ్ఞ 14 ఏళ్లు పూర్తవగానే కనపడాలి. తాను రావడం ఆలస్యం అవుతుంది, భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు. ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమవార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ.